హలో ఎవ్రీవన్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే ఒక ఇంపార్టెంట్ నోటీస్ వచ్చింది. నోటీస్ ఏంటంటే, ఇప్పటివరకు మనం యూజ్ చేస్తున్న వెబ్సైట్ ఏదైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కోసం ఉన్న వెబ్సైట్ ఏదైతే ఉందో SSC.nic.in అనేది, ఆ వెబ్సైట్ అలా కంటిన్యూ అవుతుందంటే ఇంకో కొత్త వెబ్సైట్ని మనకు లాంచ్ చేయడం జరిగింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు. ఇది 17th February రోజు లాంచ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే, ఆల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు డూ ఏ ఫ్రెష్ వన్ టైం రిజిస్ట్రేషన్. మనం ఓటీఆర్ చేస్తాం కదా SSC, సో ఆ ఓటీఆర్ అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేసుకోండి కొత్త వెబ్సైట్లో ssc.gov.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కొత్తగా వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అండ్ పాత వెబ్సైట్ అలానే కంటిన్యూ అవుతుంది అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. ద డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ వన్ టైం రిజిస్ట్రేషన్. ఆ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది మనకు ఆ వెబ్సైట్లో ఇన్స్ట్రక్షన్స్లో ఫర్ క్యాండిడేట్స్, స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ఓటీఆర్, ఈ స్టెప్స్ ఫాలో అయితే మనకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఆల్ అప్లికేషన్స్, ఒకవేళ ఇప్పటి నుంచి వచ్చే నోటిఫికేషన్ ఏదైనా సరే, అది ఫేస్ 12 అవని, CGL అవని, CHSL అవని, ఏవైనా అవని త్రూ SSC వచ్చేటి అన్నీ ఈ వెబ్సైట్ ద్వారానే ఫిల్అప్ అవుతాయంట. పాత వెబ్సైట్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఆ పాత వెబ్సైట్ అలానే కంటిన్యూ అవుతుంది. అండ్ కొత్త వెబ్సైట్ ఏదైతే లాంచ్ చేసారో దాని నుంచి అయితే కొత్త నోటిఫికేషన్లన్నీ, రిక్రూట్మెంట్లన్నీ అక్కడ నుంచి జరుగుతుందంట. సో క్యాండిడేట్స్ ఎవరైతే SSC ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరందరూ ఒకసారి కొత్త వెబ్సైట్కి లాగిన్ అయ్యి మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ కొత్తగా వచ్చే నోటిఫికేషన్ అన్నీ కూడా దాని నుంచే మనకు అప్లై అవ్వడం జరుగుతుంది కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎవరైతే CGL కానీ, CHSL, MTS, GD, ఫేస్ 12 ఇలా చాలా వేకెన్సీస్ అయితే మనకి త్రూ SSC ఎవ్రీ ఇయర్ పడుతుంటాయి కదా. సో నెగ్లెక్ట్ చేయకండి. వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే కొత్త వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అది ఎలా చేయాలనేది కూడా మనం స్టెప్స్ ఫాలో అయ్యి ఒక వీడియో చేద్దాం ఎలా చేయాలనేది. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ కంటెంట్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో, మీ గ్రూప్స్లలో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.